హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవిర్నందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు స్పెషల్గా ఫ్రైడ్ ఆనియన్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 4 to 5 ఆనియన్స్ తీసుకొని బారుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారే వరకు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ తీసుకుందాం. ఆ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. కాస్త మిరియాల పొడి వేసుకుందాం. ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ను ఒక 2 to 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసుకున్నాను. కరివేపాకు కూడా ఒక 2 రెబ్బలు వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుందామండి. ఇప్పుడు అంతా కూడా చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. పెరుగు కానీ, కారం, పసుపు అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ దాకా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మంచిగా మసాలా కానీ అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఈ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఒక 30 minutes చికెన్ని మ్యారినేట్ చేయాలి. అంతకుముందు ఒక పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్స్ కానీ 1.5 స్పూన్ కానీ అల్లం వేసుకొని మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. మొత్తం చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 30 minutes. అండ్ ఫ్రిడ్జ్లో పెడుతున్నా అండి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా అని చెప్పా కదండి. ఇప్పుడు చల్లారాక గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా కాగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ని ఫుల్ ఫ్లేమ్లోనే ఒక 5 minutes కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఆయిల్లో మొత్తం చికెన్ అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఫుల్గా పెట్టుకొనే కలుపుకోవాలి. ఒక 5 minutes దాకా కుక్ చేసుకోవాలి. అలా ఫుల్గా కుక్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ కానీ వాటర్ క్వాంటిటీ కానీ పైకి వస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 minutes పాటు కుక్ చేయాలి. ఆఫ్టర్ 10 minutes మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ 50% కుక్ అవుతుంది చికెన్ అంతా కూడా. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ అలాగే సిమ్లో పెట్టుకోవచ్చు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% కుక్ అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని చికెన్లో వేసుకోవాలి. చికెన్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒక 10 minutes లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ తీసి చూస్తే చూడండి, గ్రేవీ ఎంత బాగుందో. గ్రేవీకి గ్రేవీ అండ్ చికెన్ కూడా సపరేట్గా మిక్స్ అయిపోయి జ్యూసీగా ఉంది కదండి. నాకైతే ఇప్పుడే ఊరిలో వచ్చేస్తున్నాయి. ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ చికెన్ రెడీ అండి. ఇప్పుడు ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకుందాం. చికెన్ పూరితో అయితే అదిరిపోయిందండి. అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి.